తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన న్యాయవాది వృత్తిని కూడా సైతం వదిలేసి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా అనేక రకాలుగా పోరాటాలు చేసి కేసీఆర్ గారి వెన్నంట ఉండి మరి ఉద్యమాన్ని నడిపినటువంటి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపినటువంటి జగదీష్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎలా అభివృద్ధి చెందింది అని అంటే దానికి ఏకైక కారణం జగదీష్ రెడ్డి గారి యొక్క పట్టుదల వారు మన యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆ యొక్క కోరిక దృష్ట్యా మరి ఈరోజు నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందంటే అది జగదీష్ రెడ్డి గారి పుణ్యమే. మరి యొక్క జగదీష్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యోగంలో వారు వారించిన స్ఫూర్తితో మేమందరం కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు వారి అడుగుజాడల్లో వారి సూచనల స్థలాలకు వారి బిడ్డలు కూడా ప్రాంతంలో ఉద్యమాలు చేసి దాదాపుగా తెలంగాణలో సాధించడంలో మేము కూడా ప్రారంభంగా మరి ఆ రోజు 10 సంవత్సరాలు వారు మినిస్టర్గా ఉంది జిల్లాలో ఎవరు ఊహించిన పనులు కూడా చేయడం జరిగింది. స్వాతంత్రం నుంచి మరి అనేక పార్టీలు పరిపాలించిన మన విజయవాడ ప్రాంతంలో ఒక పవర్ ప్లాంట్ ఇక్కడ కట్టొచ్చు, ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయనే విషయం సూర్య స్వప్నం కూడా ఎవరికి లేదు. మరి ఆ రోజు కేసీఆర్ గారితో సమన్వయం చేసుకుని భాస్కర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ కట్టాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరి ఎవరు ఊహించని కళలో కూడా ఎవరు ఊహించని ఆ పవర్ ప్లాంట్ తీసుకొచ్చి ముఖ్యంగా మన విజయవాడ ప్రాంతానికి చాలా అభివృద్ధి చేస్తుంది. పట్టణంలో కానివ్వండి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. జగదీష్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత కూడా ఇలా నల్గొండ జిల్లా నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, రైతు పక్షపాతిగా, ప్రజల పక్షపాతిగా అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం ప్రతిపక్ష నాయకుడు పోరాటం చేస్తున్న తీరు కూడా మనం గమనిస్తున్నాం. మరి జగదీష్ రెడ్డి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. రాబోయే రోజుల్లో నల్గొండ జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపించడం కోసం జగదీష్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా ఉన్నత పదవులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నేత నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన భాస్కర్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు మన పట్టణ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మన పెద్దలు, ముఖ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. మన జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడిచిన 10 సంవత్సరాల్లో మన నల్గొండ జిల్లా కానీ ప్రత్యేకంగా మిర్యాలగూడలో కూడా వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. రానున్న రోజుల్లో కూడా జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కానీ మన నల్గొండ జిల్లా మరియు ప్రత్యేకంగా మిర్యాలగూడ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ నేను జగదీశ్వర్ రెడ్డి గారి వెనకాల ఉండి ఆయనకు అండదండలుగా ఉండి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఆరోగ్యాలతో జగదీశ్వర్ రెడ్డి గారు మరొకసారి ముందుకు ఉండాలని చెప్పి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జగదీష్ రెడ్డి గారు మంత్రిగా మరి బ్రహ్మాండంగా ఈ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించి ఎన్నో కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ప్రజా సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జిల్లాను బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా నేడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం కూడా మరి అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా అనేక మరి ప్రశ్నలు సంధించి వాళ్ళను నిద్ర కూడా పోనిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి గౌరవ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఆరోగ్యాలతో ఆ భగవంతుని మరి శుభ ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఇంకా ఉన్నత పదవులు ఇంకా ప్రతిరోధంలో మరి వచ్చే ప్రభుత్వంలో కేసీఆర్ గారి అడుగు జాడల్లో పోరాటం చేసి తెలంగాణ సాధించిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిన గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట శాసనసభ్యులు కోటకల్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా జిల్లాని ప్రగతి పదంలో నడిపించి ఈనాడు ప్రతిపక్ష హోదాలో కూడా అసెంబ్లీలో అడుగు పెడితే ఇలా అధికార పక్షం ఇలా వాళ్ళకు లాగు నడుస్తూ ఉన్నది. అందుకని ఆయన అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది.
మన అవాకులు చవాకులు పేల్చడం వాళ్ళ సీఎం లాంటి వాడు కూడా జగదీష్ రెడ్డి అంటే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి జగదీష్ రెడ్డి గారు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ముఖ్యంగా మనం చెప్పాలంటే డే 1 నుంచి ఉద్యమంలో కూడా 2001 తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర. అదే కాకుండా మరి ముఖ్యమంత్రి గారి 2 టర్ములు క్యాబినెట్లో వివిధ హోదాలు పనిచేసి మన ఉమ్మడి నల్లగొండ జిల్లాను వేలాది కోట్ల రూపాయలు మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీసుకొచ్చి మరి ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని అక్కడికి తీసుకొచ్చి మరి అభివృద్ధి పథకం తీసుకొచ్చిన విషయం నల్లగొండ జిల్లా ప్రజలు మర్చిపోలేదు. ఇప్పటికి కూడా ప్రజల తరఫున రైతుల తరఫున మరి పోరాడుతున్న విషయం ఇక్కడ మన జిల్లా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ నిజంగా మనవాడు మన రాష్ట్రంకి పోరాడుతున్న మరి విధానాన్ని చూస్తే మనందరం గర్వపడాలి. జగదీష్ రెడ్డి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, అంతనే హరీష్ రావు గారి నాయకత్వంలో మనందరం ముందుకు పోవాలని చెప్పి నేను